హలో ఎవ్రీవన్. నేను ఈరోజు ఎర్లీ మార్నింగ్ లేచాను. బికాస్ నేను ఒక కంపోస్టింగ్ వీడియో చేద్దామని చాలా వీక్స్ నుంచి ఆలోచిస్తున్నాను. అండ్ ఫైనలీ నాకు ఈరోజు టైం దొరికింది. దిస్ ఇస్ సండే మార్నింగ్ అండ్ ఐ వోకప్ ఎర్లీ సో దట్ నా డాటర్ లేచేలోపు నేను ఈ కంపోస్టింగ్ అంతా కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, నాకు ఒక ఓల్డ్ పాట్లో ఒక చెట్టు చనిపోయింది. సో ఆ పాట్లో మట్టి అంతా తీస్తున్నాను సో ఐ కెన్ యూజ్ ఇట్. బికాస్ మన కంపోస్టింగ్లో మెయిన్గా 3 పార్ట్స్ ఉంటాయి. ఒకటి మెయిన్ మనకు కావాల్సింది కిచెన్ వేస్ట్, ఇంకోటి డ్రై లీవ్స్ అండ్ దెన్ మట్టి కావాలి. సో ఇలా లేయరింగ్గా ప్రతి ఒక్కటి ఒకదానిపైన ఒకటి వేస్తూ ఉండాలి సో దట్ కంపోస్టింగ్ అనేది ఒక స్ట్రక్చర్డ్ వేలో ఉంటుంది. సో ఇది నాకు కూడా ఫస్ట్ టైమే, బట్ నేను చాలా యూట్యూబ్ వీడియోస్ చూసి ఇది ఒక సింపుల్ ప్రాసెస్ని చేయడం నేర్చుకున్నాను. సో వై ఐ టుక్ దిస్ ఓల్డ్ పాట్, ఒక ఓల్డ్ మా ఇంట్లో ఒక పాట్ ఉంది. సో వాటర్ కుండ అంటారు కదా, సో అది. సో అందులో ఫస్ట్ నేను ఒక కొంచెం లీవ్స్ ఇంకా మట్టి పెట్టేశాను ముందు కింద. అందులో ఇంకొంచెం కిచెన్ వేస్ట్ వేస్తున్నాను. సో అదొక లేయర్ వరకు వచ్చాక లైక్ లెట్సే ఒక 1/4 వచ్చిన తర్వాత మళ్ళీ సేమ్ ప్రాసెస్ రిపీట్ చేయాలి. అండ్ సేమ్ మళ్ళీ మట్టి వేసి దానిపైన మళ్ళీ డ్రై లీవ్స్ వేస్తాను. దాని తర్వాత మళ్ళీ కిచెన్ వేస్ట్. నా యూ సీ నాకు పక్కన అక్కడ డస్ట్బిన్లో పెట్టాను కదా, ఆ డస్ట్బిన్ నిండా నా దగ్గర కిచెన్ వేస్ట్ అంతా ఉంది. సో కిచెన్ వేస్ట్ అనేది ఏమేమి మీరు వేయచ్చు అని అంటే లైక్ లిటరలీ ఎవ్రీథింగ్ యూ కెన్ యాడ్, like onion peels, onions, tomato, and some all other vegetables, leafy vegetables, fruits యొక్క peels, eggshells, మీట్ అవన్నీ కూడా వేయచ్చు. సో ఇవన్నీ మీరు ఒక దగ్గర కలెక్ట్ చేసి పెట్టుకోవాలని నేను చెప్పట్లేదు, బట్ ఎవ్రీడే మీరు ఇది ఒక ప్రాసెస్ లాగా ఫాలో అయ్యి ఆ కుండలో మళ్ళీ వేసుకుంటూ ఉండొచ్చు. సో వాట్ ఐఎమ్ డూయింగ్ హియర్ ఈజ్, నాకు టైం దొరకలేదు కాబట్టి సో ఇక్కడ ఫైనల్లీ నేను కిచెన్ వేస్ట్ అంతా వేసేసాను. నౌ యూ సీ ఇది లాస్ట్ లేయర్. సో మళ్ళీ కిచెన్ వేస్ట్ వేసి మళ్ళీ మట్టి వేస్తున్నాను, దానిపైన డ్రై లీవ్స్ వేస్తున్నాను. ఓకే, సో సి ఇప్పుడు ఈ కొండ ఆల్మోస్ట్ అప్ టు ద బ్రిమ్ వచ్చేసింది. ఇంకా జస్ట్ ఒక 1/4 మిగిలిపోయింది. సో దాంట్లోకి సేమ్ మళ్ళీ అదే ప్రాసెస్ మీకు ఒకసారి చూపిద్దామని వీడియోలో చూపిస్తున్నాను. సో ఈ డ్రై లీవ్స్ ఎక్కడ దొరికాయి, మట్టి ఎక్కడ దొరికింది అవన్నీ ఏం లేదండి. మీ ఇంటి బయట కానీ మీ ఇంట్లో కానీ కింద నేల మట్టి ఉంటుంది కదా, అది తీసుకోండి. లేదా ఎక్కడైనా కన్స్ట్రక్షన్ సైట్లో దొరుకుతాయి అక్కడ తీసుకోండి. లేదా మీకు ఇంకెక్కడ దొరకలేదంటే ఇంకా కొనుక్కోండి. నేనైతే ఏం కొనలేదు, మా ఇంట్లోనే కొన్ని మొక్కలు ఉంటే అవి చనిపోయిన తర్వాత చనిపోతే ఆ మట్టి అలానే ఉండిపోతుంది కదా, సో ఆ మట్టి నేను వాడాను. సో ఇప్పుడు ఎవ్రీథింగ్ నేను అక్కడ వేసేసాను. ఆల్మోస్ట్ ప్రాసెస్ అంతా అయిపోయింది. సో ఇప్పుడు దీన్ని మనం ఒక డార్క్ ప్లేస్లో పెట్టాలి, వేర్ లైక్ లైట్ ఇంకా గాలి కొంచెం తక్కువగా వస్తుందో. అండ్ దానిపైన మనం కొంచెం ఏదైనా కవర్ చేసి పెట్టాలి సో దట్ ఇట్ వోంట్ క్యాచ్ ఫ్లైస్ అండ్ ఆల్. ఓకే, సో ఇది ఫైనల్గా ఇలా పెట్టేసాం కదా. సో ఇలా మొత్తం కవర్ చేసేసాను. ఇవి వాటర్ ఇలా వచ్చేసాయి. ఇలా వాటర్ కంపోజ్ చేసినప్పుడు కూడా వస్తుందంట. సో అందుకే డ్రైన్ హోల్స్ పెట్టమన్నారు. బట్ ఐ హ్యావ్ సీన్ ఏ వీడియో వేర్ తను ఇట్లా గుండెలు వాడుతున్నాడు అండ్ ఇలా తీస్తే అందులోంచి వాటర్ వచ్చేస్తాయి. ఐ ఫెల్ట్ దట్ మోర్ విజిబుల్ దెన్ పుట్టింగ్ ఏ డ్రైన్ హోల్ బికాస్ నా దగ్గర డ్రిల్లర్ లేదు. సో ఓకే, ప్రస్తుతానికైతే పైన పెట్టాలనుకుంటున్నాను, లైక్ మా మిద్దె పైన. అది ఎలా ఉంటుందో నాకు తెలియదు, బట్ దాన్ని నేను మళ్ళీ రోజు వెళ్ళి చెక్ చేస్తూ ఉండాలి. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. ఐ రియలీ వాంట్ టు మేక్ దిస్ వర్క్. అయినా ఇది అందరూ చేస్తున్నారు, ఇదేం పెద్ద విషయం ఏం కాదు, బట్ నేను ఇది ఫస్ట్ టైం చేస్తున్నాను అండ్ ఐ లవ్ మేకింగ్ దిస్. ఇది ఎలా అవుతుందో చూసి నేను మళ్ళీ మీకు నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. అంటిల్ దెన్ మీకు ఇలాంటి వీడియోస్ ఇంకా ఇలాంటి మోర్ వీడియోస్ కావాలంటే subscribe to my channel, hit that like button and please comment and share this video to others.